వెల్కమ్ టు మన షెఫ్. నా పేరు మాధవి. ఈ రోజు మనం ఆలు చిక్కుడుకాయ రెండు కలిపి కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. అలాగే ఇది రైస్ లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, రెండిటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న ఆలు, మీడియం సైజు 3 ఆలు తీసుకొని వాటర్లో వేసి ఉడికించి ఇలా కట్ చేసి పెట్టుకోండి, పైన పొక్కు తీసి. అలాగే మనం పందిరి చిక్కుళ్ళు అంటుంటాం కదా, ఆ చిక్కుడుకాయ, పెద్ద చిక్కుడుకాయ. ఈ చిక్కుడుకాయలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసి కొంచెం సాల్ట్ వేసి ఉడికించి పెట్టుకోవాలండి. ఇవి 1/2 కిలో తీసుకున్నాను నేను. అలాగే టమాటా, పెద్ద సైజు 1 టమాటా తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఆనియన్ కూడా పెద్ద సైజు 1 ఆనియన్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే పోపు దినుసులు: ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఈ 4 కలిపి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 3 లేదా 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు తయారీ విధానాన్ని చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకోండి. దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో మనం ముందుగా తీసుకున్న ఈ పోపు దినుసులు వేసుకోండి. ఈ ఆవాల్ని కొంచెం చిట్పటా అనివ్వాలి. ఈ ఆవాలు వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ ముక్కలు వేసుకోండి. ఈ ఆనియన్ ముక్కలు వేసుకొని ఈ ఆనియన్ ముక్కల్ని 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా 1-2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై చేయండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి కలిపి దీనికి మూత పెట్టండి. టమాటా ముక్కలు మనకి కొంచెం సాఫ్ట్ అవ్వాలి. మూత పెట్టి 1-2 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, టమాటా ముక్కలు మనకి బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న ఈ చిక్కుడుకాయలన్నీ వేసేసుకోండి. వేసుకొని ఒకసారి మొత్తం కలపండి. ఇది మనం ఆల్రెడీ ఈ ఆలుని, ఈ చిక్కుడుకాయని ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువ టైం తీసుకోదండి కూర చేసుకోవడానికి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ చిక్కుడుకాయల్లో కూడా సాల్ట్ వేసి ఉడికించాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి సాల్ట్. ఇలా సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత దీంట్లో పసుపు, కారం నేను 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మీకు ఇంకా కారం ఎక్కువ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి. దీంట్లోనే ధనియాల పొడి, ఇవన్నీ వేసుకొని మొత్తం ఒకసారి కలపండి. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ మనం ఉడికించి కట్ చేసి పెట్టుకున్న ఈ ఆలు ముక్కలు కూడా వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలపండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక చిన్న గ్లాసు వాటర్ యాడ్ చేసుకోండి. 1 టీ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకొని మొత్తం కలపండి. ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1-2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నారంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు 1-2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. చూసారా, మనకి కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, ఆలు చిక్కుడుకాయ రెండు కలిపి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో. చాలా సింపుల్ కదా. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మన షెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.